గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. పునర్వసు నక్షత్రానికి సంబంధించినటువంటి సంపూర్ణ జీవితం, అంటే పునర్వసు నక్షత్రంలో పుట్టిన వాళ్ళు పుట్టినప్పటి నుంచి మరణించేదాకా వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అనేటటువంటి సంపూర్తి విషయాలు, ఏ ఏ వయస్సులో ఎలా ఉండబోతోంది, వీళ్ళ అదృష్ట సంఖ్యలు ఏమిటి, రంగులు ఏమిటి, ఇలాంటి అనేక రకాల విషయాలు సంపూర్తిగా మనం పునర్వసు నక్షత్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే సాధారణంగా డేట్ ఆఫ్ బర్త్ని బట్టి నక్షత్రం గుర్తున్న వాళ్ళకి ఇబ్బంది లేదు. పునర్వసు నక్షత్రం కొంతమందికి నక్షత్రం గుర్తుండదు, వాళ్ళ పేరుని బట్టి చూసుకుంటారు. అయితే మీ పేరుని బట్టి చూసుకునేటటువంటి వారందరూ కూడా మీ పేరులో మొట్టమొదటి అక్షరం కే, కో, హా, హి ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది పునర్వసు నక్షత్రం వస్తుంది. కాబట్టి మీరు చక్కగా పునర్వసు నక్షత్రాన్ని చూసుకోండి. అయితే ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళ యొక్క ప్రభావం ఏంటంటే కనుక నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే కనుక గురుడు అవుతాడు. ఈ కారణంగా వీళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే కనుక సాధారణంగా గురుడు యొక్క ప్రభావం చాలా దేదీప్యమానంగా ఉంటుంది. అంచేది వీళ్ళు కూడా ఏంటంటే కనుక తేజస్సుతోటి, అంటే దీని అర్థం ఏంటంటే కాస్త అందంగా బాగా ఉంటారు అని, సరైనటువంటి పొడుగు, అలాగే సరైనటువంటి అందము, చాకచక్యము బ్రహ్మాండంగా ఉంటాయి. అంటే చూపరులని ఆకట్టుకునేలాగా, అంటే ఎవరన్నా చూస్తే ఇష్టపడేలాగా, ఆకర్షించేలాగా వీళ్ళ మొహం ఉంటుంది, ఆకర్షించేలాగా వీళ్ళ యొక్క శారీరకపరమైనటువంటి తత్వం ఉంటుంది అని అర్థం చేసుకోవచ్చు. అంటే సాధారణంగా ఎక్కువగా అందమైనటువంటి వాళ్ళు ఎక్కడుంటారు అంటే కనుక ఈ నక్షత్రంలో ఉంటారని చెప్పచ్చు. దీనికి మనకి చారిత్రక ఆధారం కూడా రామచంద్రమూర్తి ఉన్నాడు. రామచంద్రమూర్తి ఎంతో అందంగా ఉంటాడు. అంచేత ఏంటంటే కనుక పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళవాణి, అంటే పురుషుడు కూడా రామచంద్రమూర్తిని చూస్తే మోహించే అంత అందంగా ఉంటాడట. అంచేత ఏంటంటే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ యొక్క లక్షణం గురుడు అధిపతి అవడం వల్ల విపరీతమైన మోహం, అంటే ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు, ప్రతి ఒక్కళ్ళు ఆకట్టుకోగలుగుతారు. అందులోనూ ముఖ్యంగా స్త్రీలకి ఈ నక్షత్రంలో ఉండేటటువంటి వాళ్ళకి విపరీతమైనటువంటి, అంటే యుక్త వయస్సులో చాలా ఎక్కువగా ప్రభావం ఉంటుంది. అంటే చాలామంది యువత ఆకర్షితులవుతూ ఉంటారు, అలాగే అబ్బాయిలు కూడా చాలామంది స్త్రీలు ఆకర్షితులవుతూ ఉంటారు, ముఖ్యంగా యుక్త వయస్సులో. దీని ప్రభావం యుక్త వయసులో చాలా ఎక్కువగా ఉంటుంది. మానసిక స్థితి మీద లేదా కొన్ని రకాల వ్యామోహాల మీద బాగా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అయితే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం మనం. ఇక వీళ్ళకి గొప్ప విషయం ఏమిటి అంటే కనుక అనేక విషయాలలో నైపుణ్యం ఉంటుంది. అంటే చాలా రకాల పనులు నేర్చుకోగలుగుతారు, చాలా రకాల స్కిల్స్ వస్తాయి, కంప్యూటర్ విద్యలో రాగలుగుతాయి, అలాగే అనేక రకాల చేతి పనులు, వృత్తి పనులు, అంటే చదువుతో పాటుగా అడిషనల్గా ఉండేటటువంటి అనేక రకాల పనులు, వృత్తులు, నైపుణ్యము బ్రహ్మాండంగా అలవాటు అవుతుంది. అంటే చాలా రకాల పనులు వీళ్ళు నేర్చుకోగలుగుతారు. అంటే చూడండి, బతకడానికి కూటికి కోటి విద్యలు అంటారు చూసారు. అలాగే ఏంటంటే వీళ్ళు బతకడానికి ఏం చేసైనా బతికేయగలరు. అంటే ఏదో ఉద్యోగం చేసే బతకాలా, లేకపోతే ఏదో పని చేసే బతకాలా అని కాదు, ఏదైనా చేసి బతికేయగలరు. అలాంటి చక్కని నైపుణ్యం వీళ్ళలో ఉంటుంది అని చెప్పచ్చు. అయితే వీళ్ళకి ఉండేటటువంటి పెద్ద గొప్ప లక్షణం దైవ బలం లేదా దైవ భక్తి. పెద్దలంటే భక్తి, గురువులంటే భక్తి. ముఖ్యంగా ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, కాదు అని అనలేరు ముఖ్యంగా. అయితే ఈ మొహమాట ధోరణి వల్ల కూడా కొంచెం ఇబ్బందులు పడతారు వీళ్ళు. అంటే చాలామంది వాడుకుని వదిలేస్తారనమాట. వాడికి చెప్తే కాదనరా అని అందరూ కూడా మిమ్మల్ని ఏం చేస్తారంటే కనుక అవసరానికి వాడుకుంటూ ఉంటారు. అయితే అది ప్రస్తుత కాలంలో కొంచెం కలి ప్రభావం చేత కొంచెం మీలో కూడా ప్రభావం తగ్గుతుంది. కానీ ఏది అయినా పెద్దలంటే గౌరవం బాగా ఉంటుందని చెప్పచ్చు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ఏదో కంగారుగా నిర్ణయాలు తీసేసుకోవడం, అనవసరమైన నిర్ణయాలు తీసేసుకోవడం, లేకపోతే కనుక వేళాకోళంగా నిర్ణయాలు తీసుకోవడం ఉండదు మీ దగ్గర. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే మీరు ఆలోచించినట్టుగా ఇంకెవ్వరూ ఆలోచించలేరు. కానీ విచిత్రం ఏమిట్రా అంటే కనుక ఇంత ఆలోచించి కూడా మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి పప్పులో కాలేస్తూ ఉంటారు. సరే, మళ్ళా తిరిగి సరిదిద్దుకోగలుగుతారనుకోండి. ఏది ఏమైనా కూడా సమయానుకూలంగా, అంటే రేపు పొద్దున పలానా ఊరు వెళ్దాం అనుకున్నారనుకోండి, ఇంకొకటి ఎవడో వచ్చి ఈ ఊరు కదా పలానా ఊరు వెళ్దామంటే ఆ సమయాన్ని బట్టి మార్చుకుంటారనమాట. అలాగే ఏదైనా సరే మీ జీవితంలో చదువు విషయంలో కాదు, ఉద్యోగ విషయంలో కాదు, వ్యాపారం విషయంలో కాదు, ఏదో వ్యాపారం పెట్టాలనుకున్నారు, దీనికన్నా ఇంకోటి బాగుంటుందంటే కనుక, లేదు ప్రస్తుతం ట్రెండ్ ఇది కాదంటే కనుక మారిపోయి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుని మారుతారనమాట. ఇలాంటి లక్షణాలు బాగా ఉంటాయి మీకు. అంతే తప్ప ఏదో ఎవడో చెప్పాడని లేకపోతే కనుక ఇదే చెయ్యాలనేటువంటి ఉండదు. ఆ సమయానికి ఏది అప్డేట్గా ఉంటే దాంట్లోకి మారిపోతుంటారు. ఈ లక్షణం బాగా ఉంటుంది మీకు. అంటే ఉద్యోగాల్లో కూడా అంతే. దీనికన్నా గొప్ప ఉద్యోగం వస్తే మారిపోవడం, దీనికన్నా కొత్త వ్యాపారం వస్తే కనుక ఈ వ్యాపారం వదిలేసి ఆ వ్యాపారంలోకి మళ్ళీ చేంజ్ అవ్వడం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అయితే మీకు ఏదైనా పని రాదనుకోండి, ఆ పనిని మీరు బ్రహ్మాండంగా నేర్చుకుంటారు, తొందరగా నేర్చుకుంటారు. అది చదువు విషయంలో అవ్వచ్చు, లేకపోతే కోర్సుల విషయంలో అవ్వచ్చు, రకరకాల విషయంలో అవ్వచ్చు, ఏదైనా సరే
ఈ పని నాకు రాదు, ఇది నేర్చుకోవాలి అని అనుకుంటే మాత్రం అది అయ్యేదాకా మీకు నిద్ర పట్టదు. అంత పట్టుదల, కృషితోటి కొత్త పనులు నేర్చుకోగలుగుతారు. అది మీలో ఉండేటటువంటి గొప్పతనం. అది మీకు ఎప్పుడూ జీవితాంతం ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే మీకు మాత్రం చిన్నతనంలో మాత్రం విపరీతమైన కష్టాలు ఎదుర్కొంటారు. అది కుటుంబ కష్టాలా? ఆర్థిక కష్టాలా? లేపోతే చదువుకునేటప్పుడు కష్టాలా? లేపోతే యుక్త వయసులో కష్టాలా? ఉద్యోగం వచ్చే సమయంలో కష్టాలా? వివాహం విషయంలోనా? అంటే లైఫ్ సెటిల్ అయ్యేదాకా కూడా మీకు ఎప్పుడూ ఏదో రకమైన ఈతి బాధ, ఇబ్బంది, మనఃక్లేశము, దుఃఖము, బాధ ఏవోటి ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. కానీ ఒక వయసొచ్చిన తర్వాత అంటే 35 సంవత్సరాలు దాటిన తర్వాత మీరు అనుభవించినన్ని భోగాలు ఎవరు అనుభవించలేరు అని చెప్పొచ్చు. అంతలా బాగా భోగాలు అనుభవిస్తారు. ముఖ్యంగా మీకు భోజన ప్రియులు అని చెప్పొచ్చు. అంటే ఆహారాన్ని బాగా ఇష్టపడతారు. సమయానికి ఆహారం తినాలనే తపన, కొత్త కొత్త రుచులు చూడాలనే తపన, ముఖ్యంగా జంక్ ఫుడ్‌లు, ఫాస్ట్ ఫుడ్‌లకి బాగా ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తారు అని చెప్పొచ్చు. అలాగే ఏదైనా రుచిగా లేకపోతే మాత్రం చస్తే దాన్ని ముట్టరు. ఫర్ ఎగ్జాంపుల్ గాని టీయో, కాఫీయో తాగేటప్పుడు పంచదార కొంచెం ఎక్కువైనా, తక్కువైనా కూడా తాగలేరనమాట. అంటే కరెక్ట్‌గా సమపాళలో ఉండాలి. అంటే ఇలాగ ప్రతీదీ కూడా. రుచికరమైన ఆహారం తప్ప కొంచెం ఉప్పు, కారాలు ఎక్కువ తక్కువైనా కూడా ఇష్టపడేటటువంటి తత్వం మీలో ఉండదు. అంతలాగా మీరు రుచిని ఇష్టపడతారు బాగా. అయితే పూర్వీకుల యొక్క ఆచారాన్ని బాగా పాటిస్తారు. అంటే పెద్దలు ఏదైనా ఒక ఆచారం ఇంట్లో రోజు పూజ చేసుకోవడమో, గుడికి వెళ్ళడమో, లేపోతే ఇంట్లో ఏదైనా ఒక సమయానికి ఇదే ఒక ఆచారం ఉందనుకోండి. ఖచ్చితంగా మీరు కూడా దాన్ని అనుసరిస్తారే తప్ప, ఇవన్నీ మూఢనమ్మకాలు అవి ఇవి కొట్టిపాడేయరు. పెద్దలకి, పూర్వీకుల ఆచారానికి బాగా కట్టుబాట్లకి బాగా ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారని చెప్పొచ్చు. అలాగే ఎదుటి వ్యక్తి కష్టాన్ని అర్థం చేసుకుంటారు. ఎవడైనా ఏదైనా బాగా కష్టపడుతున్నాడనుకోండి, "అయ్య బాబోయ్! చాలా కష్టపడ్డావయ్యా ఈరోజు. 500 అడిగావు కదా! ఇంకో 100 తీసుకో, 600 తీసుకో. నువ్వు చాలా కష్టపడ్డావు" అని గుర్తిస్తారే తప్ప, "అబ్బే! మనం 500కే మాట్లాడాం. ఆడు ఎంత కష్టపడినా సరే 500 ఇవ్వాలి" అనేటటువంటి తత్వం మీలో ఉండదు. అంటే ఏంట్రా అంటే అవతల వాడి కష్టాన్ని గుర్తించి, అవసరమైతే ఆదుకుని, రక్షించి, వాడికి ఏదైనా అవసరమైతే సేవ చేసేటటువంటి అద్భుతమైనటువంటి గొప్ప మనసు మీలో ఉంటుంది. కానీ చాలామంది దాన్ని కూడా మిమ్మల్ని వాడుకొని మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. అది తప్పదు. అయితే మీలో అతి జాగ్రత్త వల్ల మాత్రం కొన్ని రకాల విషయాల్లో నష్టపోతూ ఉంటారు. ప్రతిదానికి కేరింగ్ ఎక్కువనమాట. ఏదైనా కొనాలన్నా కేరింగు, ఏదైనా చూడాలన్నా కేరింగు, ఏదైనా ఒక స్థలం వచ్చిందనుకోండి, డాక్యుమెంట్స్ అవి చూసుకొని, ఏదైనా ఒక చిన్న చిన్న అయ్య బాబోయ్! చాలా తేడా వచ్చేస్తుందేమో, ఒకటికి 10 సార్లు ఆలోచించకుండా ఇంకోడు ఎవడో కొనుక్కుపోతాడు. అంటే ఇలాగ ఏమిట్రా అంటే కనుక ప్రతీది అతి జాగ్రత్త. ఏదైనా వివాహం విషయంలో సరే, ఏదైనా వివాహం చేసుకోవాలనుకోండి, ఏదైనా అమ్మాయి వచ్చిందనుకోండి, ఒకటికి 10 సార్లు ఆలోచించి, కంగారు పడొద్దు, ఆలోచిద్దామంటే ఈలోపు అమ్మాయికి పెళ్ళైపోతుంటుంది. ఇలాగేంటంటే ఉద్యోగాల విషయంలో, వ్యాపార విషయంలో పెడదాం, పెడదాం అని ఆలోచిస్తే ఈలోపు ఎవడో పెట్టేస్తుంటాడు అక్కడ అదే ప్లేస్‌లో. ఇలాగేంట్రా అంటే అతి జాగ్రత్త, అతి ఆలోచన మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది మంచి నిర్ణయం అయితే తొందరగా అమలు చేయడం మీకు మంచిది. అయితే మీరు మధ్య వయస్సుల వరకు కూడా సామాన్యంగానే జీవితాన్ని అనుభవిస్తారు. అంటే గనక ఓ 30 సంవత్సరాలు వేసుకోండి. 30-40 సంవత్సరాలు వేసుకోండి. అప్పటిదాకా కూడా సామాన్య మధ్య తరగతి జీవితంలాగా లేపోతే కొంచెం వ్యవస్థ పరంగాను కొంచెం మామూలుగానే వెళ్తుంది. కానీ ఎప్పుడైతే మీకు మధ్య వయస్సు వస్తుందో అంటే 35-40 వేసుకోండి. ప్రస్తుత కాలం మధ్య వయస్సు అదే. ఎందుకంటే 70 సంవత్సరాలు 70 మించి ఎవడు బతకట్లేదు కదా! అప్పటి నుంచి ఏమిట్రా అంటే గనక విపరీతమైన లగ్జరీ. అంటే ఒకటి కన్నా ఎక్కువ కార్లు, ఒకటి కన్నా ఎక్కువ వాహనాలు, అలాగే గృహాలు, అలాగే ఇంట్లో గృహోపకరణ వస్తువులు, ఏసీలు, ఫ్రిడ్జ్‌లు, టీవీలు, మంచాలు రకరకాలు ఏవైతే లగ్జరీ ఐటెమ్స్ ఉంటాయో అవన్నిటిని కూడా మీరు బాగా ఎక్కువగా వాటిని అనుభవిస్తారని చెప్పొచ్చు. లేదా సర్వసుఖాలు అనుభవించేటువంటి పరిస్థితులు మీలో ఉంటాయి. అలాగే స్త్రీపరమైనటువంటి లౌల్యం కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే ఈ యొక్క వ్యామోహాలు విపరీతంగా పెరుగుతాయి. దానికి సంబంధించినటువంటి సౌఖ్యాన్ని కూడా బాగా అనుభవించడానికి ప్రయత్నం చేస్తారు మీరు. అయితే ఏ పనిలోనైనా సరే విజయం సాధించేదాకా కూడా మీరు ఊరుకోరు. మీకు ఉండేటటువంటి లక్షణం ఏమిట్రా అంటే గనక ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం, వచ్చే సంవత్సరం కాకపోతే పై సంవత్సరం. ఓర్పు, సహనం బాగా ఎక్కువ. అంతే తప్ప వదిలేయరు పనిని మధ్యలో. అపజయం అనేది మీకుండదు అందుకనే. కారణం ఏంటంటే గనక ఈ సంవత్సరం అవ్వకపోతే వచ్చే సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం పాస్ అవ్వకపోతే వచ్చే సంవత్సరం పాస్ అవుతాం. ఈ సంవత్సరం ఆదాయం లేకపోతే వచ్చే సంవత్సరం వస్తుంది అనుకుంటారే తప్ప, ఇంక నేను నా వల్ల అవ్వదు, నేనెందుకు పనికిరాను, నా జీవితం అయిపోయింది అనేటటువంటి విరక్తి ఆలోచనలు చాలా తక్కువ. మీలో ఓర్పు, సహనం వల్ల ఏ పనినైనా సరే చివరికి సాధిస్తారు. మీకు ఏ పని సులువుగా అవ్వదో ఆలస్యంగానే అవుతుంది. సాధారణ విషయమే. కానీ పని పూర్తవుతుంది. అయితే వ్యాపారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సాధారణంగా మీకు ఒక్కొక్కసారి వ్యాపారాల్లో విపరీతమైన నష్టాలొస్తుంటాయి. కొంతమందికైతే కనుక తొందరగా ఏ వ్యాపారం సెట్ అవ్వదు. ఆఖరికి ఎక్కువగా వ్యాపారాలు మారుస్తున్నప్పుడే సెట్ అవుతుంటుంది. అయితే కొంచెం జాతకరీత్యా కూడా పరిశీలన చేసుకొని చూసుకుంటూ ఉండాలి. అయితే శాస్త్రాల యందు, విద్యల యందు విపరీతమైనటువంటి ఆసక్తి. ఒకవేళ చదువు రాకపోయినా కూడా
పుస్తకాల మీద ఎక్కువగా ఆసక్తి ఉంటుంది బాగా అని చెప్పొచ్చు. చదువు రాకపోవడం అంటే ఏంటి? 10థ్ క్లాస్ ఫెయిల్ అయిపోయి, ఇంటర్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కూడా అది ఎగ్జామ్సు, సర్టిఫికేట్లు పక్కన పెట్టండి. జనరల్‌గా వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ. పుస్తకం నాలెడ్జ్ ఎక్కువ. చదవాలని తపన ఎక్కువ. అంటే ఎగ్జామ్స్‌లో పాస్ అవ్వడం వేరు, నాలెడ్జ్ సంపాదించుకోవడం వేరు కదా! అలాగనమాట. దానికి సంబంధించినటువంటి విద్యల యందు ఆసక్తి ఎక్కువ. విద్య అంటే అనేక రకాల విద్యలుంటాయి. చేతి పని కూడా విద్యే. అంచేత అనేక రకాల విద్యల యందు, శాస్త్రాల యందు, అన్నిట్లికన్నా ముఖ్యంగా టెక్నాలజీ యందు, టెక్నికల్ వ్యవహారాల యందు, అలాగే సాఫ్ట్‌వేర్‌ల యందు, కంప్యూటర్‌ల యందు, భవిష్యత్తుకు రాబోయేటటువంటి టెక్నాలజీ యందు, గాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ యందు విపరీతమైనటువంటి ఆసక్తి ఉంటుంది మీకు. తెలుసుకుంటారు, కొంటారు, వాటిని బాగా వాడతారని చెప్పొచ్చు. అయితే ఈ ఈ యొక్క నక్షత్రంలో ముఖ్యంగా ఉపాధ్యాయులు, రచయితలు, నటులు, చేతి పనివారు, అలాగే ఎంప్లాయీసు బాగా రాణిస్తారు. ముఖ్యంగా వీళ్ళలో ఉపాధ్యాయ తత్వం బాగా ఉంటుంది. అంటే బోధనా తత్వం బాగా ఉంటుంది. కారణం ఏంటంటే వీళ్ళ మాటకారితనం బావుంటుంది. ఎందుకు పనికిరాని వాడు, ఏవి అర్థం కానివాడు మొద్దుకు కూడా మీరు పాఠాలు చెప్తే వాడు ఉత్తీర్ణుడైపోతాడు. అంటే బాగా అర్థంగా విశ్లేషించి చెప్పగలరు. ఏదైనా ఒక సబ్జెక్ట్‌ని, ఏదైనా ఒక విషయాన్ని. అది చదువు విషయంలోనే కాదు. జనరల్‌గా కూడా ఏదైనా ఒక గొడవ జరిగిందనుకోండి, అవసరమైతే మీరు వెళ్లి మాట్లాడి సామరస్యంగా పరిష్కారం చేసేయగలరు. అలాంటి తెలివితేటలుంటాయి మీకు. మీరు గనక మాట్లాడితే ఎలాంటి వాడైనా సరే నోరు మూసుకొని కూర్చోవలసిందే. అంటే మీరు మాట్లాడే మాట కటువుగా ఉండకపోయినా కూడా అర్థవంతంగా ఉంటుంది. సబ్జెక్ట్ ఉంటుంది అందులో. దానివల్ల ఏంట్రా అంటే అవతల వాడు ఏం చేయలేడు ఇంక. ఇంక ఎదురు తిరిగి మాట్లాడలేడు. అయితే మీరు మాట్లాడేటటువంటిది అబద్ధమైనా కూడా మీలో అలాగే మాట్లాడగలుగుతారు. అంటే అవతల వాడిని మెప్పించేలా మాట్లాడడం మీలో ఉండేటటువంటి గొప్ప లక్షణం. అది నిజమా అబద్ధమా పక్కన పెట్టేయండి. కానీ అవతల మాత్రం మీరు చెప్పింది నమ్మేస్తాడు. అలాంటి మాటకారితనం మిమ్మల్ని గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. కానీ ఆ యొక్క మాటకారితనంతోటి అది ఉండేటటువంటి ఆ యొక్క ఇదితోటి మీరేం చేస్తారంటే కొంతమందిని, కొన్ని రకాల ప్రభావాలని, కొన్ని రకాల వ్యక్తుల్ని ఈ మాటకారితనంతోటి ఇబ్బంది పెట్టడానికి, మోసం చేయడానికో, వాడుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి సమయంలో మాత్రం దెబ్బతింటూ ఉంటారు. అయితే అవన్నీ కూడా కొంచెం పాజిటివ్‌లుంటాయి, కొంచెం నెగెటివ్‌లుంటాయి. అవన్నీ కూడా జీవితంలో ఉండేటటువంటి ప్రధానంగా ఇంకొక విషయం, ఇవన్నీ నక్షత్రాన్ని బేస్ చేసుకొని. ఇందులో ఇవి ఎంతలాగా మీకు ఉపయోగపడతాయి అనేటటువంటిది ఇంకా డీప్‌గా మీ లగ్నాన్ని బట్టి, అంటే జాతకంలో ఉండేటటువంటి చక్రాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అది ఎలా తెలుస్తుందంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా అది లగ్న కుండలు కూడా మేము వేసి దశలు కూడా కట్టి ఇంకా డీప్‌గా ఇది ఇలాగే ఉంటుంది మీ జీవితంలో, లేకపోతే ఇది కరెక్టు అనేది ఇంకా కూలంకషంగా చెప్పొచ్చు. అది మీకు బాగా ఆధారం అవుతుంది. కాబట్టి అది పర్సనల్ జాతకాన్ని బట్టి ఇంకా డీప్‌గా మనం తెలుసుకోగలుగుతాం అలాంటి విషయాలు. కానీ జనరల్‌గా నక్షత్రాన్ని బట్టి ఇప్పుడు చెప్తున్నాం కాబట్టి కొంచెం లక్షణాలైతే ఇలాగే ఉంటాయి. మీరు ముఖ్యంగా ఏమిటంటే కనుక డబ్బు కన్నా పేరు ప్రఖ్యాతులకు బాగా ప్రాధాన్యతనిస్తారు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. డబ్బు పోయినా పర్వాలేదు. మీకు గౌరవం పోకూడదు, కీర్తి పోకూడదు. అలాంటి లక్షణం ఉంటుంది మీకు. అయితే జీవితంలో మొత్తం మీద పెద్ద పెద్ద వ్యాపారాలు చేయగలుగుతారు. పెద్ద పెద్ద ఇండస్ట్రీలు పెట్టగలుగుతారు. పరిశ్రమలు పెట్టగలుగుతారు. కొంతమందిని అంటే మీ స్థాయిని బట్టి 100-1000 మందిని, 1,00,000 మందిని కూడా పోషించగలిగేటటువంటి స్థితికి మీరు వెళ్ళగలుగుతారు. తప్ప ఒకరి కింద పని చేసేటటువంటి లక్షణం మీలో ఉండదసలు. ఆ రకమైన ఆలోచన మీలో ఉండదు. ఒకవేళ చేసినా కూడా ఆలోచనలు ఎంతసేపు ఇది మానేసి వ్యాపారం పెడదాం, ఇది మానేసి ఏదో వ్యవహారం పెడదాం, ఇది మానేసి మనం ఏదో అద్భుతమైన సృష్టిద్దాం అనేటటువంటి ఆలోచనే ఉంటూ ఉంటుంది. జాతకంలో బలం ఉండి కుదిరిందా మిమ్మల్ని ఎవడు పట్టుకోలేడు. అది జాతకంలో బలాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అది ఇందాక చెప్పాను కదా అలా. అయితే పైకి అమాయకంగా కనిపించినా కూడా లోపల విపరీతమైనటువంటి గాంభీర్యం ఉంటుంది. అంటే పైకి అబ్బాయి వీడు ఏం చేయలేడురా అనుకుంటారు చాలామంది. కానీ వాడికి కనుక కోపం వచ్చిందంటే కనుక ఏదో పిల్లి పులవుతుంది అన్నట్టు చూసారా? అలాగేంట్రా అంటే కనుక మీకు కనుక కోపం వస్తే ఎవ్వడూ తట్టుకోలేడు. అంత దారుణంగా ఉంటుంది. కాకపోతే ఏమిటంటే సాధారణంగా కోపం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయరు. సాధారణంగా సమస్యల్ని పరిష్కరించుకోవడానికి, గొడవలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మిమ్మల్ని రెచ్చగొట్టారా ఎవ్వడిని కూడా మీరు క్షమించరు. అలాంటి లక్షణం మీలో ఉంటుంది. అయితే మీకు ప్రేమ వ్యామోహాల మీద విపరీతమైన ఆసక్తి. యుక్త వయస్సులో అందుకని ఏమిట్రా అంటే కనుక అందులోని మీ యొక్క అందం అవతల వాళ్ళని ఆకట్టుకునేలా చేయడం వల్ల, అవతల వాళ్ళు ఎక్కువగా ప్రయత్నం చేయడం వల్ల, అంటే ఎక్కువగా ప్రపోజల్ మీకు రావడం వల్ల, ఏదో ఒక సమయంలో ఏదో ఒక బలహీన క్షణాలలో కొంతమంది వ్యక్తులకి లొంగవలసి ఉంటుంది. అది స్త్రీలైనా, పురుషులైనా కూడా. దాని ప్రభావం వల్ల యుక్త వయస్సులో ప్రేమ వ్యవహారాలు, శారీరక వాంఛలు, శారీరక కోరికలు కొంచెం వాటి ప్రభావాలు బాగా ఉంటాయి. ఇది కూడా జాతకంలో ఉండే లగ్నాన్ని బట్టి ఖచ్చితంగా ఆధారం అయి ఉంటుంది తప్ప అందరికీ అని మాత్రం అర్థం చేసుకోకండి. కానీ సాధారణంగా ఏంటంటే కనుక యుక్త వయస్సులో వ్యామోహ ప్రభావాలు బాగా ఉంటాయి. ప్రేమ వివాహ అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంచేత ఏంటంటే కనుక
మధ్య వయస్కులో కూడా ఈ ప్రభావం ఉంటుంది. స్త్రీ వ్యామోహం కానీ, పురుష వ్యామోహం కానీ, శారీరక కోరికలు కానీ, వాంఛలు కానీ విపరీతంగా ఉంటాయి. అలాంటి విషయాల్లో కొంచెం పరిస్థితిని బట్టి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం మంచిది. అయితే తల్లిదండ్రుల మీద ప్రేమాభిమానాలు విపరీతంగా ఉంటాయి వీళ్ళకి. తల్లిదండ్రుల కోసం అవసరమైతే త్యాగించేటటువంటి గుణం. అంటే ఫర్ ఎగ్జాంపుల్‌గాను ఈ పునర్వసు నక్షత్రాలకు సంబంధించి కొంతమంది ఏమిటంటే విదేశాల్లో ఉండేవాళ్ళు చాలామందిని అబ్జర్వేషన్ చేశాం. ఇక్కడ తల్లిదండ్రులకి ఏదైనా బాగోలేదంటే ఉద్యోగాలు వదిలేసి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో పునర్వసు నక్షత్రం వాళ్ళు ఎక్కువ. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే తల్లిదండ్రుల కోసం వీళ్ళు ఎంత ప్రేమాభిమానం అంటే వాళ్ళ కెరీర్ కూడా త్యాగం చేసి తల్లిదండ్రులకి కాసుకోవడానికి వస్తారు వీళ్ళు. అలాంటి లక్షణాలు ఈ నక్షత్రానికి ఉంటాయి. కాకపోతే పైకి అంత ప్రేమ నటించరు వీళ్ళు. కానీ తల్లిదండ్రులకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ఆదుకుంటారు. అలాగే అన్నదమ్ములతోటి కానీ, అక్క చెల్లెలతోటి కానీ విపరీతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు, ప్రేమానురాగాలు విపరీతంగా ఉంటాయి. వాళ్ళ కోసం కూడా మీ యొక్క డబ్బుని ఖర్చు పెడతారు. అలాగే అవసరాలు తీరుస్తారు. అలాగే వాళ్ళకి ఏదైనా ఆపదుంటే ఆదుకుంటారు. అన్ని రకాలుగాను కూడా సపోర్ట్ విపరీతంగా ఉంటుంది మీది. కానీ మీకు వాళ్ళ సపోర్ట్ ఉంటుందా లేదా అనేది మాత్రం అనుమానాస్పదం. అయితే మధ్య వయస్సు వరకు మాత్రం చక్కని ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. కానీ మధ్య వయస్సు దాటిన తర్వాత మాత్రం దీర్ఘకాలిక రోగాల ప్రభావం కొంచెం ఎక్కువగానే ఉంటుంటుంది. అయితే పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు మాత్రం మానసికంగా కృంగిపోతారు. మీలో ఉండే విచిత్రం ఏమిట్రా అంటే కనుక గట్టిగా ఓ 2, 3 రోజులు జ్వరం వచ్చినా కూడా అయ్య బాబోయ్! నాకేదో అయిపోతుందేమో అనిపిస్తుంది. ఏదైనా ఏదైనా బాగా ఎక్కువగా ఏదైనా తేడా జరిగిందనుకోండి, ఇంక నేను బతకనేమో, ఇంక నా పని అయిపోయిందేమో, ఆ సమయంలో అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి మీకు. కృంగిపోతారు బాగా. ఆ సమయంలో మీకు ధైర్యాన్ని ఇచ్చేటటువంటి వారు ఎవరైనా ఉంటే అప్పుడు మళ్ళీ తిరిగి మీరు ఉత్సాహవంతులు అవుతూ ఉంటారు. ఏది ఏమైనా కూడా బాగా సమస్య వచ్చినప్పుడు మాత్రం మీలో ఒక రకమైన కృంగిపాటుతనాన్ని మీకు గమనించవచ్చు. అయితే నక్షత్రాధిపతి గురుడు అవ్వడం చేత కొన్ని రకాల ప్రభావాలు ఏమిటంటే కనుక సంతానం వల్ల సౌఖ్యం బాగా ఉంటుంది. అంటే సంతానం మీకు బాగా సపోర్ట్ అవుతుంది. సంతానం మీకు బాగా అక్కరకొస్తారు. సంతాన సాఫల్యత ఉంటుంది. వంశాభివృద్ధి ఉంటుంది. అలాగే సంతానంతో ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా భార్యతో ఎక్కువగా సుఖాన్ని అనుభవిస్తారు, ఆనందాన్ని అనుభవిస్తారు. అలాగే ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని కూడా గడుపుతారు. అయితే మీలో ఉండేటటువంటి ప్రత్యేక లక్షణం ఒకటి కన్నా ఎక్కువ గృహాలు, వాహనాలు కలిగి ఉండడము, వస్తు వాహనాల పట్ల విపరీతమైన వ్యామోహం కలిగి ఉండడం ఉంటుంది. అయితే కొన్ని సమయాల్లో రుణాలు చేసి కూడా ఈ యొక్క వస్తువులు కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ, గృహాలు కట్టడం కానీ ఇలాంటివి చేస్తుంటారు. అంటే కోరిక తీర్చుకోవడం కోసం అప్పైనా చేసి తీర్చుకునేటటువంటి లక్షణం మీలో ఉంటుంటుంది. మత సంబంధమైన విషయాల పట్ల బాగా ఆసక్తి. అంటే ఆధ్యాత్మిక చింతన, దైవ కార్యక్రమాలు వీటిలో ఉత్సాహంగా పాల్గొంటారు. పూజలు కానీ, ఆధ్యాత్మికపరమైనటువంటి చింతన కానీ, ఇంట్లో చేసుకునే పూజలు కానీ, ఈ మొక్కుబడులు, తీర్థయాత్రలు వీటి మీద ఆసక్తి బాగా ఎక్కువ. మీకు ప్రయాణం అంటే విపరీతమైన ఇష్టం. ఎప్పుడూ ఎక్కడో ఒకటి తిరుగుతూ ఉండాలి. అలాంటి లక్షణాలు బాగా ఉంటూ ఉంటాయి. ఎవరైనా ఎక్కడికైనా వెళ్దాం రారా అంటే వచ్చేస్తుంటారనమాట. పనున్నా సరే మానేసి అలాంటి లక్షణాలు ఉంటాయి. అయితే ముఖ్యంగా పునర్వసు నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి వారికి ఈ రాశికి అధిపతి బుధుడవుతాడు. కాబట్టి వీళ్ళకి మేనమావలతో బాగా సంబంధ బాంధవ్యాలు, అమ్మమ్మ గారింటి ద్వారా వచ్చేటటువంటి సంబంధ బాంధవ్యాలు బాగా ఉంటాయి. అలాగే తల్లి తరపు నుంచి వాళ్ళ యొక్క సంబంధ బాంధవ్యాలతో ఎక్కువ రిలేషన్ ఉంటుంది. వీళ్ళు బాగా ఎక్కువసేపు మాట్లాడగలరు, అలసట లేకుండా మాట్లాడగలరు, మాట తీరు బాగుంటుంది. వీళ్ళకి గణిత శాస్త్రం పట్ల బాగా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల విపరీతమైనటువంటి మక్కువ ఉంటుంది. ఎప్పుడు హెల్త్ కేర్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక పునర్వసు నక్షత్రం 4వ పాదంలో పుట్టినటువంటి వారి యొక్క లక్షణం ఎలా ఉంటుందండి కనుక వీళ్ళకి రాశికి అధిపతి చంద్రుడు అవుతాడు. వీళ్ళకు కూడా తల్లి మీద బాగా ప్రేమ ఎక్కువ. వైద్య పరంగా కానీ, ఇంజనీరింగ్ పరంగా కానీ, ఇలాంటి వృత్తుల్లో బాగా రాణిస్తారని చెప్పచ్చు. జాలి, దయ, కరుణ బాగా ఎక్కువగా ఉంటుంటాయి. వ్యాపారం పట్ల ఆసక్తి బాగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు బాగా ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ పునర్వసు నక్షత్రంలో పుట్టినటువంటి వారికి 25 సంవత్సరాల వరకు జీవితం ఎలా ఉంటుందంటే కనుక చదువు పట్ల ఆసక్తి ఉంటుంది బాగాను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విపరీతంగా ఉంటుంది. మనో నిగ్రహం ఉంటుంది. గురువు పట్ల, పెద్దల పట్ల భక్తి ఉంటుంది. అంకిత భావం ఉంటుంది. ప్రేమ వ్యామోహాలు విపరీతంగా ఉంటాయి. సైన్సు, టెక్నాలజీ పట్ల ఆసక్తి బాగా ఉంటుంది. ఎప్పుడూ చాలా ఉత్సాహంగా ఉంటారు. మీతో ఉండే స్నేహితులు ఉత్సాహపరుస్తుంటారు, చైతన్యవంతంగా ఉంటూ ఉంటారు. మీరు చాలా హ్యాపీగా ఉంటూ ఉంటారని చెప్పచ్చు. 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు అంటే ఆ మధ్య వయసులోపు ఎలా ఉంటుంది అంటే కనుక విపరీతమైనటువంటి స్థిరాస్తి వ్యామోహం. అంటే భూములు కొనాలని, పొలాలు కొనాలని, గృహాలు కట్టాలని ఇలాంటి స్థిరాస్తి వ్యామోహం విపరీతంగా ఉంటుంది. వాహనాలు ఎక్కువసార్లు మార్చడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. గృహములు, భూములు, వాహనాల పట్ల ఆసక్తి, విదేశీయాన యోగ్యత బాగా ఎక్కువగా ఉంటుంటుంది. విదేశాల్లో స్థిరపడడం కానీ, విదేశాల్లో గృహం కట్టడం కానీ, ఉద్యోగం సంపాదించుకోవడం కానీ, వ్యాపారం చేయడం కానీ ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఆ వయసులో ఉంటూ ఉంటాయి.
మొండి పట్టుదల విపరీతంగా ఉంటుంది ఈ వయసులో. అనుకున్నది సాధించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు పెట్టగలుగుతారు. అలాగే 10 మందికి ఉద్యోగాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నాలు ఏవైనా చేయగలుగుతారు. ఒకవేళ ఉద్యోగాలు చేస్తూ ఉన్నా కూడా విపరీతమైనటువంటి ఎదుగుదల, ప్రమోషన్‌లు, రాణింపులు బ్రహ్మాండంగా ఉంటుంటాయి మీకు. అయితే ఉద్యోగం కన్నా వ్యాపారంలోను, పరిశ్రమలలోను మీరు ఎక్కువగా రాణించే అవకాశాలు బాగా ఉంటాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల్లో కూడా మీకు అసలు మామూలుగా అపజయం అనేది చాలా తక్కువగా ఉంటుంటుంది. అంతలా రాణిస్తారు. రాజకీయాల్లో కూడా చతురత, విపరీతమైనటువంటి ఎదుగుదల ఉంటుందని చెప్పొచ్చు. అయితే సంతానం వల్ల కానీ, భార్య వల్ల కానీ చాలా ఆనందాన్ని కూడా ఈ వయసులో పొందుతారు. వివాహానంతర జీవితంలో విపరీతమైన ఎదుగుదల ఉంటుంది. మీకు భార్య వచ్చాక, పెళ్ళయ్యాక మీ జీవితం సడన్‌గా మలుపు తిరుగుతుంది అని చెప్పొచ్చు. కాకపోతే ఏమిటంటే కనుక 50 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రం అనారోగ్య సమస్యల ప్రభావానికి బాగా గురవుతారు. అలాగే కొంచెం మానసిక ఒత్తిడి బాగా ఉంటుంది. మెంటల్ ప్రెషర్ బాగా ఉంటుంది. కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలుంటాయి. భవిష్యత్తు గురించి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తారని చెప్పొచ్చు. అలాగే ఎదుటి వ్యక్తుల గురించి బాగా ఆలోచిస్తారని చెప్పొచ్చు. అయితే కీర్తి, ప్రతిష్టలు, సన్మానాలు మాత్రం 50 సంవత్సరాలు దాటిన తర్వాత విపరీతంగా ఉంటాయి మీకు. సంఘ సంస్కరణ పనులు చేయడం, 10 మందికి ఉపయోగపడే పనులు చేయడం ఇలాంటివి బాగా ఎక్కువగా చేస్తారు. అయితే ఆధ్యాత్మికపరమైనటువంటి ప్రభావం బాగా మీ మీద ప్రభావం చూపిస్తుందని చెప్పొచ్చు. ఇవి ప్రధానంగా మీకు ఉండేటటువంటి ప్రత్యేక విషయాలు. అయితే పునర్వసు నక్షత్రంలో పుట్టిన వారి యొక్క గణం ఏమిటి అంటే కనుక దైవగణం. మీ నాడి ఆది నాడి అవుతుంది. అలాగే మీకు సంబంధించినటువంటి వృక్షం ఏంటంటే కనుక వెదురు వృక్షం. వెదురు కర్ర ఉంటుంది కదా అది. అలాగే మీ పక్షి జాతి ఏమిటంటే అంటే కనుక హంస. మీ నక్షత్ర జాతి ఏమిటంటే కనుక వైశ్య జాతి. మీకు ఏకనాడి దోషం అనేటటువంటిది వర్తించదు అని చెప్పొచ్చు. మీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష పంచముఖి రుద్రాక్ష. అది కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు, మేము ఏర్పాటు చేస్తాం. అలాగే ధరించవలసినటువంటి మాలలు స్ఫటిక, తులసి. ఈ 2 మాలలు కూడా ధరించడం మీకు చాలా మంచిది. మీరు పూజించవలసినటువంటి దేవతలు గణపతిని, విష్ణుమూర్తిని, గాయత్రి అమ్మవారిని ఎక్కువగా ఆరాధన చేసుకోవడం మంచిది. మీరు ధరించవలసినటువంటి రత్నం కనకపుష్యరాగాన్ని కానీ, పచ్చ కానీ ధరించుకోవడం మంచిది. మీరు ఇవ్వవలసినటువంటి దానాలు ఏమిటి అంటే కనుక శనగలు, పెసలు దానం ఇస్తే బ్రాహ్మలకి మీకు చాలా రకాల శుభాలు జరుగుతాయి. మీరు చేయించుకోవాల్సినటువంటి జపములు ఏమిటి అంటే కనుక జీవితంలో గురుడికి, బుధుడికి జపతర్పణ హోమాలు చేయించుకోవడము, అలాగే లక్ష్మీ గణపతి హోమము, లక్ష్మీ కుబేర హోమము, నవగ్రహ హోమము, నక్షత్ర హోమము, రుద్ర హోమము, చండీ హోమము చేయించుకున్నట్లయితే కనుక మీకు జీవితంలో ఎటువంటి ఆపదలున్నా, సమస్యలున్నా కూడా, కోరికలున్నా కూడా తీరతాయి. మీకు అయితే ఈ పూజలు పరిహారాలు కావాలన్నట్లయితే మా పీఠంలో బ్రాహ్మణుల ద్వారా మేము చేయిస్తాం. మమ్మల్ని మీరు చక్కగా సంప్రదించవచ్చు. మీరు స్వయంగా పాల్గొన్నా చేయిస్తాం, లేదా మీరు గోత్రాల పేర్లు చెప్తే పూజలు అవి చేయించి ప్రసాదాన్ని కొరియర్ చేయించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి మమ్మల్ని సంప్రదించవచ్చు ఈ జపాలకి, హోమాలకి. ఇక మీకు కలిసి వచ్చేటటువంటి వారం ఏమిటంటే కనుక గురువారం మీకు బాగా కలిసి వస్తుంది. మీరు చేయవలసినటువంటి వార నియమాలు ఏమిటి అంటే కనుక సోమవార నియమం పాటించడం మీకు మంచిది. అలాగే మీకు కలిసి వచ్చేటటువంటి దిక్కు ఏమిటంటే కనుక ఉత్తరం దిక్కు మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే మీకు కలిసి వచ్చేటటువంటి రంగు ఏమిటి అంటే కనుక ఆకుపచ్చ రంగు ఒకటి, తెలుపు రంగు ఒకటి మీకు బాగా కలిసి వస్తాయి. అలాగే మీకు కలిసి వచ్చేటటువంటి మాసాలు ఏంటంటే కనుక మార్చి, మే, ఫిబ్రవరి ఈ నెలల్లో మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. కాబట్టి ఏదైనా పెద్ద పెద్ద నిర్ణయాలు ఆ సమయంలో తీసుకోండి. అదృష్ట సంఖ్య ఏమిటంటే కనుక మీకు 3, 5 అదృష్ట సంఖ్య. బేస్ సంఖ్యలు కూడా మీకు బాగా పనిచేస్తాయని చెప్పొచ్చు. అలాగే పనికిరానటువంటి వారం ఏమిటంటే కనుక సోమవారం. అంటే ఇంకా ఆ వారం భోజనం మానేయండి, ఏ పని చేయకండి అని అర్థం కాదు అక్కడ. ఆ వారం ఏమిటంటే కనుక ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడో, లేకపోతే ఏదైనా భారీ నిర్ణయాలు, వ్యవహారాలు చేసేటప్పుడో కొంచెం మంచిది కాదండి. మిగతావన్నీ కూడా మిగతా డైలీ నిత్యనూత కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇది ప్రధానంగా. అయితే మీరు ప్రధానంగా ఏ వ్రతములు చేస్తే మీ జీవితంలో మీ కోరికలు తీరతాయి, లేదా మీకు కలిసొస్తుంది, లేదా మీ ఎదుగుదల ఉంటుందంటే కనుక సప్తశనివారాల వ్రతం ఒకటి, సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం ఒకటి, సంకష్టహర చతుర్థి వ్రతం ఒకటి. ఈ 3 వ్రతాల్లోనూ ఏ వ్రతం చేసినా, లేదా 3 చేసినా కూడా మీ జీవితంలో ఎటువంటి కష్టాలున్నా తొలగుతాయి, ఎటువంటి సమస్యలున్నా పోతాయి, ఎటువంటి కోరికలున్నా కూడా తీరేటటువంటి అద్భుతమైనటువంటి వ్రతాలు మీకు పనిచేసేవి. ఇవి చేసుకోవాలి. అయితే ఇవి ఎలా చేసుకోవాలండి గురువుగారు అన్నట్లయితే కనుక సాధారణంగా పూజారులు దొరికితే చేసుకోవడం ఒక విషయం. పూజారులు దొరకకపోయినా, లేదా ఇతర రాష్ట్రాల్లో కానీ, ఇతర దేశాల్లో కానీ ఉన్నటువంటి వాళ్ళు మీరు ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవాలన్నట్లయితే కనుక మీరు సులువుగా వ్రతం చేసుకోవడం కోసం సప్త శనివారాల వ్రతాన్ని, సత్యనారాయణ స్వామి వ్రతాన్ని, సంకష్టహర చతుర్థి వ్రతాన్ని 3 వ్రతాలు కూడా మేము పూజా విధానం అంతా కూడా మంత్రాలతో సహా, పూజా సామాగ్రితో సహా అంతా కూడా మేము స్పష్టంగా వీడియోగా తయారు చేసి పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియోలు కింద డిస్క్రిప్షన్లో లింకులు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఏ వ్రతం చేసుకుందామన్నా లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ వ్రతాలు వస్తాయి. మీరు చక్కగా ఇంట్లో కూర్చుని మీ చేత్తో మీరే చక్కగా ఈ వ్రతాలు చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీకు కోరిన కోరికలు తీరతాయి.
అలాగే మీరు అనుకున్నటువంటి పనులు పూర్తవుతాయి. చక్కని ఎదుగుదల ఉంటుంది. చక్కగా ఎటువంటి సమస్య నుంచైనా బయటపడతారు. కాబట్టి మీలో ఎవరికైనా వ్రతాలు చేసుకోవాలన్నట్లయితే కనుక మా లింక్ మీద క్లిక్ చేసి చక్కగా ఆ పూజారి ఫోన్ ఎదురుగుండా పెట్టుకుని ఆ ఫోన్‌లో మేము చేయించినటువంటి పూజా విధానం చూస్తూ చక్కగా శ్రద్ధగా, భక్తిగా ఇంట్లో మీరు ఆ పూజలు చేసుకోండి. సప్తశనివార వ్రతం గాని, సత్యనారాయణ వ్రతం గాని, సంకష్ట చతుర్థి వ్రతం గాని. దానివల్ల మీకు తిరుగుండదు. మీ యొక్క బ్రహ్మాండమైన ఎదుగుదల ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి చిన్న గమనిక ఏమిటంటే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ నక్షత్ర ఫలితాలన్నీ కూడా గోచారానికి సంబంధించినటువంటి ఫలితాలు. అంటే నక్షత్రాన్ని మాత్రమే ఆధారం చేసుకుని. ఇంకా డీప్‌గా మీ యొక్క జాతకం తెలుసుకోవాలన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మేము ఇంకా డీప్‌గా మీ యొక్క జాతకాన్ని చూసి ఏదైనా అవసరమైతే దానికి పరిహారాన్ని చెప్పడం గానీ, పరిహారాన్ని చేయించడం గానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ జాతకాన్నంతటిని కూడా మేము ఇలాగా చేతితో రాసి దాన్ని ఇలా కంప్యూటర్‌లో డీటీపీ చేయించి దీన్ని ఇలాగ పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా మీరు చదువుకోవచ్చు. జీవితాంతం మీకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం కానీ లేదా ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రాలను ఉంటాయి. ధనజన వశీకరణ యంత్రం. దీన్ని కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు పరిహారాలన్నీ కూడా చేయించి జపాలన్నీ చేయించి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రాన్ని మీరు ఇంట్లో పెట్టుకున్నా, వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా లేదా ఎక్కడైనా పెట్టుకున్నా కూడా మీకు డబ్బుకు లోటు ఉండదు. రుణబాధలు అయితే ఐశ్వర్యం కలుగుతుంది. ఈ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే నరఘోషకి, నరదిష్టికి కూడా వ్యాపారాలకు కానీ లేకపోతే గృహాలకు కానీ, ఆఫీసులకు కానీ నరఘోష యంత్రాలు ఉంటాయి. ఇలాంటివి వీటికి కూడా మీరు మమ్మల్ని సంప్రదిస్తే మేము యంత్రాలు పంపిస్తాం. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, గొడవల కింద ఉండడం, కలహాలు ఎక్కువగా ఉంటుండడం, అలాగే నిద్ర పట్టకపోవడం, పీడకలలు రావడం, శత్రువుల ప్రభావం బాగా ఉండడం లేదా ముఖ్యంగా ఈ యొక్క ప్రయోగానికి సంబంధించినటువంటి అనుమానాలు ఉండడం, ఇలాంటి వాటితో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక తరచూ అనారోగ్యానికి బానిసలైపోతూ ఉండడం, ఇంట్లో అశాంతిగా ఉండడం, ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా శూలిని దుర్గా యంత్రం అని ఇలాంటి యంత్రం ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే యంత్రానికి మేము జపాలు, హోమాలు, పూజలు నిర్వర్తించి ఈ యంత్రాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియోకి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.